ఎస్సీ ఎస్టీ వర్గీకరణలపై రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మాదిగ ఉపకులాల జర్నలిస్టులందరూ కలిసి రాజేంద్రనగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక అనంతరం మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని గత 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎన్నో అలుపెరగని పోరాటాలు జరిగాయని సీనియర్ జర్నలిస్ట్ వెంకటేష్ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏబిసిడి వర్గీకరణ చేపట్టి 59 మాదిగ మాల ఉపకులాలకు మేలు కూర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. చాలా సంతోషకరమైన అదొక శుభవార్తని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే బీసీలలో బీసీ రిజర్వేషన్లను ఏ విధంగా ఏబిసిడీలుగా వర్గీకరించి అన్ని కులాలకు బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలకు వర్తింపజేశామో అలాగే ఎస్సీలో ఉన్నటువంటి రిజర్వేషన్లను ఎస్సీ వాళ్ళకి షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి 59 ఏబిసిడీలుగా వర్గీకరించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో